హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింహాచలం అయితే వెళ్ళాము మేము. సింహాచలంలో ఉన్న మీకు సింహాచలం ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మనమైతే లేట్ చేయకుండానైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే లేట్ చేస్తే మీరు సోది అనుకుంటారు. ఓకేనా, ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, మరి లెట్స్ గో వీడియో. సింహాచలం సింహాచలం టెంపుల్లోకి అయితే లోపలికైతే మనకు ఫోన్ అలవ్ లేదు కాబట్టి వ్లాగు కొద్దిగానే తీసాము, బయట తీసాము. సింహాచలం ఎక్కడుందో తెలుసు కదా, వైజాగ్లో ఉంది, విశాఖపట్నంలో ఉంది. ఇగో దాన్ని బయట టెంపుల్ బయటకు వచ్చినాక బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్ పక్కన ఒకటి ఇక్కడ అయితే ఏదో సంథింగ్ ఉంది టెంపుల్. అది కూడా టెంపుల్ డిఫరెంట్ ఉంది. శంకరుడు ఉంటాడు, శివాలయం అనుకుంటా, అది శివాలయము. అందులో కూడా లోపలికి మొబైల్ అలవ్ లేదు కాబట్టి మాకు టైం సరిపోలేదు కాబట్టి మేమైతే లోపలికి వెళ్ళలేదు. జస్ట్ బయట ఫోటో దిగే కోసం ప్లస్ వీడియో కోసం అయితే వెళ్ళాము. జస్ట్ కొద్ది అట్లా బయటనే తీసుకొని వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా, చెప్తాను సార్, శ్రీం గాయత్రి త్రిశీటం ఏదో ఉంది సంథింగ్, నేను చదువుతాను, మీకు కనబడితే మీరు చదువుకోండి, ఏమనుకోవద్దు. ఇక్కడైతే లోపలికి వెళ్ళలేకపోయినాం. అది అంటే మోస్ట్లీ సంథింగ్ జస్ట్ అట్లా ఫోటో కోసం వీడియో కోసం మాత్రమే లైట్గా బయటకైతే వెళ్ళాము. అక్కడ ఎలిఫెంటు స్మైలీ ప్లస్ అనురుద్ అయితే అక్కడ ఆడుకుంటున్నాడు. జస్ట్ లైట్గా చూసాము, పెద్దగా ఏం చూడలేదు, ఎందుకంటే మనకు టైం దొరకలేదు, వేరే కాడికి వెళ్ళడానికి సరిపోలేదండి. శ్రీ విరాట్ గాయత్రి పీఠం అన్నట్టు ఇది మీరు చూస్తున్నారుగా. ఇది కూడా బాగుంది. మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వెళ్ళండి, లోపలికి అయితే వెళ్ళండి. మేమైతే లోపలికి వెళ్ళలేదు, మాకు టైం దొరకలేదు, దయచేసి ఏమనుకోవద్దు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చుట్టూ మంచి డెకరేషన్ అయితే చేశారు, అన్నీ మంచిగా. లోపలికి ఇంకా బాగుందంట. మాకు బస్సు వచ్చిందని మేమైతే తొందరగా వెళ్ళిపోయాము. చూడండి, బస్సులో వెళ్ళిపోతున్నాము. ఇది డౌన్ ట్రావెలింగ్ చేస్తున్నాము. డౌన్లో ఎట్లా ఉందో సైడ్లోకి అయితే నేను చూపిస్తాను. పక్కన గుట్టలు అయితే చాలా బాగున్నాయి. సింహాచలం టెంపుల్ ఇప్పుడు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి పైకి ఎలా ఎక్కుతాం బస్సు, వాళ్ళ సేమ్ అలానే ఉంది. డౌను హైటు బాగుంది. ఇది క్రాసింగ్లు అయితే చాలా ఉన్నాయి, ఘాట్స్ అయితే చాలా ఉన్నాయి, భయం వేస్తుంది ఒక్కొక్కసారి అయితే. కింద కూడా చూసుకున్నట్టయితే పక్కన చూడండి టెంపుల్ ఎంత అంటే పక్కన గుట్టలు అవి అయితే బాగున్నాయి. వైజాగ్లో ఏది చూసినా మనకు బాగుంటుంది. ఇదైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అంటే అంతగా లేకున్నా కానీ కొద్దిగా ఎంతో కొంతగా గొప్పగా ఇదవుతుంది. ఏది మన ఘాట్ రోడ్లు అవుతున్నాయి, చిన్న అవి కూడా అయినాయి. కొన్ని దానికి గుద్దుకోవడం అలాంటివి కూడా జరిగాయి కొన్ని. వర్షాకాలం అయితే బాగా వర్షం పడ్డదనుకోండి, పైనుంచి అయితే చెట్లు అవి అయితే కూలడం కూడా జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తనే పోతారు. బాగా హైట్ ఏం లేదు, బాగా చిన్నగా ఏం లేదు. సింహాచలం టెంపుల్ చాలా బాగుంది. లోపల అయితే సూపర్గా ఉంది. ఎందుకంటే మనకు అంటే కొన్ని ఫోన్ అలౌ లేకపోవడం వల్ల మనం ఏమైతే తీయలేకపోయినాం. బయట తీద్దామని కూడా ఛాన్స్ లేకుండే, లోపల దాకా పోనీయకుండా కూడా బయట తీద్దామనుకున్నా కూడా ఛాన్స్ లేకుండే. మనకు ఇంకొకటి ఏంటంటే టైం లేకుండే, ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే అక్కడ మొత్తానికి అలౌ లేదు, బయటనే మొత్తం లాకర్లలోనే అయితే పెట్టాలి. వేరే చోట అయితే మనం బయట తీసుకోవచ్చు అన్నట్టు. ఇది బయట ఏం లేదు, టెంపుల్ కనబడదు బయట, కాబట్టి లోపలనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే మనకు పనస చెట్టుకు పనసకాయ కాసింది. అక్కడ లాగైతే కొద్దిగానే తీసాము. పనస చెట్టుకు పనసకాయ కాసింది, అది అంత ఉంది కదా. దాన్ని అంత అయిన తర్వాత దాని తర్వాత కొద్దిగా నల్లగా అయిపోయాక, నల్లగా అవ్వగానే దాన్ని ఏం చేస్తారంటే కోస్తారు. అసలు నాకైతే ఆశ్చర్యం వేసింది తెలుసా, అది ఇంత లావు ఉంది, దానికి కొండి గింతంతే ఉంది, దానికి కనెక్షను. అది అంత బరువు ఎట్లా ఆపుతుందో నాకు అర్థమే కాదు. ఇంతకన్నా ఇంత పెద్దగా ఉన్నాయి. అసలు ఆ చెట్టుకి అంత పెద్ద కాయ ఎలా ఆపుతుందో నాకైతే ఆశ్చర్యం వేసింది నేను చూసి. ఇది హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్లో రోడ్ల పొంటి ఎక్కువ పెడతారు ఇలాంటి చెట్లు. అంటే గవర్నమెంట్ పెడతారు, ప్లస్ మనం పర్సనల్గా కూడా పెట్టుకోవచ్చు ఇంటి ముందట. చెట్టు పెద్దగా ఉంటుంది, నీడ ఉంటుంది, ప్లస్ కాయలు అయితే సూపర్గా కాస్తాయి. కాసిందనుకోండి చాలా బాగా కాస్తుంది. కాయలేదనుకోండి కొన్ని కాస్తాయి. ఈ చెట్టుకి అయితే 3-4 కాసినాయి. అక్కడ పైన ఒకటి ఉంది, ఇంకోటి ఉంది, అంతే ఒక 4-5 ఉన్నాయి అంతే. ఒక్కొక్కరు చెట్టుకైతే బాగా పెద్దగా కాస్తాయి, ప్లస్ బాగా కాస్తాయి. అంటే చెట్టుకు మామిడి పండ్లు కాసినట్టు అయితే కాయవు, అక్కడొకటి మాత్రమే కాస్తాయి, బాగా ఏం కాయవు. అంటే చెట్టును పెంచే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇదైతే మన ఇంటి పక్కనే రోడ్డుకు పెట్టారు కాబట్టి ఇంత చిన్న చెట్టుకు అంత పెద్ద కాయ కాసింది. గుమ్మడికాయ కన్నా ఇంకెక్కువ ఉంది, పుత్రం ఉంటుంది కదా, అంత ఉంది పనస కాయ చెట్టుది. ఇంకా 4-5 రోజులు కాదు, దాదాపు ఇంకా నెలకు ఇదైతే పండుతుంది. ఇప్పుడైతే వండదు. పండిన కాయ కూడా నేను చూపిస్తాను లాస్ట్లో.
మీరు ఇప్పుడు ఇగో అది పండిన తర్వాత ఇగో తీసుకొచ్చి ఇగో ఇక్కడ మీకు పైన ఇది అయితే కోసిరు పైన పండింది. ఇగో పండిన కాయ చూడండి నల్ల నల్లగా ఏర్పడుతుంది అన్నట్టు. నల్ల నల్లగా అయినాక దాన్ని తీసుకొచ్చి కోసుకొని ఇట్లా అమ్ముకోవడం ఉంటుంది అన్నట్టు. 60 రూపాయలకు 80 రూపాయలకు 100 రూపీస్కు డజనే అమ్ముతారు. అందులో ఉన్న కాయను చూడండి ఆ తెల్ల తెల్లగా ఇట్లా గడ్డల్లాగా ఉంది చూసారా, అదన్నీ మనం తినాలన్నట్టు డైరెక్ట్. కాకపోతే బంక ఉంటుంది కానీ మన తెలంగాణ వాళ్ళు తక్కువ తింటారు కానీ ఆంధ్ర వాళ్ళు అయితే చాలా తింటారు. ఎందుకంటే మనకు అలవాటు లేదు యాక్చువల్లీ ఇది తినడము. అంటే ఒక్కసారి తినడం స్టార్ట్ చేసినాం అనుకోండి మనం ఇంకా ఎప్పుడు తినడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఒకసారి తిన్నాను, ఒకసారి 2 సార్లు తిన్నాను. అంత బంక ఉంది, అంత ఏమిటి ఉంది, నోరంతా ఎట్లనో వచ్చింది. ఆకాడ నుంచి అయితే నేను తినలేదు. ఎందుకంటే అది తింటేనే అంత ఎట్లనో ఉంది, అంత నాకైతే నచ్చలేదు, అస్సలకే నచ్చలేదు. కాకపోతే చెప్పాలంటే వేరే అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇవి ఎక్కడ పండుతాయి, ఆంధ్రాలో బాగా పండుతాయి, తెలంగాణలో తక్కువ పండుతాయి. తెలంగాణలో ఈ మధ్య కాలంలోనే పెడుతున్నారు, హైదరాబాద్లో కూడా పెడుతున్నారు. హైదరాబాద్లో ఎందుకంటే అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది తింటారు, కొంతమంది తినరు. కాబట్టి ఇదైతే రోడ్డు పక్కన అయితే దొరుకుతాయి. 60 రూపాయలకు డజన్ అమ్ముతున్నారు. చూడండి నేను చూపిస్తున్నాను కదా. అయితే అలాంటిది కోసిస్తాడు అన్నట్టు. డజన్కి 60 రూపాయలు, 70, 100 తీసుకుంటాడు. 40 కూడా అమ్ముతారు కొంతమంది అయితే. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే అది ఎన్ని రోజులు అంటే పండు పండినాక ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటుంది. కట్ చేసినాక మాత్రం ఉండదు. కట్ చేయకముందు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటుంది. బాగా పండేదాకా ఉంటూనే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. దాని మీద చిన్న చిన్న ఈగలు ఏంటి మన కరెంట్ ఈగలు అలాంటివి అయితే ఆలుతున్నాయి. ఇట్లా ఇప్పుడే కోసిండు. నల్ల పడితే అది అంటే ఎక్కువసేపు ఉంటే నల్ల పడుతుంది అన్నట్టు. అది కోయగానే మళ్ళీ మామూలు కలర్లోకి వచ్చేస్తుంది. నేను అడిగాను 40 రూపీస్కి ఇస్తావా అని అంటే యాక్చువల్లీ నేను తినను కాబట్టి 40 రూపీస్కి అడిగాను. యాక్చువల్లీ అయితే 60కి ఇస్తా అన్నాడు. ఎవరికన్నా ఇద్దాం, ఇంటి పక్క వాళ్ళకన్నా ఎవరికన్నా ఇద్దాము, తినే వాళ్ళకన్నా అనుకొని నేను తీసుకుందామని అనుకున్నాను. కానీ ఆయన అన్నాడు. ఎందుకంటే నేను తీసుకొని వేస్ట్ కదా, నేను తినను కాబట్టి, మా ఇంట్లో ఎవరైనా తినం కాబట్టి ఎవరికన్నా ఇద్దాము అనే ఉద్దేశంతో ఫ్రీగానే ఇద్దామని ఆలోచించి తీసుకుందామని అంటే ఆయన 60 రూపీస్ చెప్పాడు. 40 రూపాయలకి ఇవ్వమంటే అన్నాడు. కాబట్టి నేనైతే ఏం తీసుకోలేదు. మేము తినం, ఇది మాకైతే నచ్చదు, మాకైతే టేస్టీగా ఉండదు. కాకపోతే ఇది తినడం వల్ల విటమిన్స్ అయితే చాలా 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 వస్తాయి మనకైతే. ఏ విటమిన్ వస్తుందో మీరు కామెంట్ రూపంలో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే బాగుంటుంది, ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది తింటారు. అసలు అంటే యాక్చువల్లీ మనకు తెలియక మనం ఇప్పుడు తినగా వేమ తీయగుండును అని అంటారు కదా. ఇప్పుడు వేప చెట్టు ఆకులను మండలను తినేటప్పుడు చేదుగా ఉంటుంది కదా స్టార్టింగ్లో. తర్వాత తినంగా తీయగుంటుంది. అట్లనే ఇది కూడా మనకు అలవాటు లేదు కాబట్టి మనం తినలేమన్నట్టు. అదే ఒకసారి 2 సార్లు 3 సార్లు తినగానే మనకు ఆటోమేటిక్గా దాని టేస్ట్ అనేది మనకు దొరికిపోతుంది, మనం అలవాటు అయిపోతుంది, తింటాం అన్నట్టు. కాబట్టి దీనివల్ల అయితే చాలా ఉపయోగాలున్నాయి మనకు. శారీరకంగా మన హెల్త్కు చాలా మంచిది. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ ఏ ఫుడ్ అయినా కూడా ఏ ఫ్రూట్స్ అయినా కూడా మనమైతే తింటే మంచిది, మన హెల్త్కే మంచిది. ఏ సీజనల్లో ఏ ఫ్రూట్స్ వస్తే ఆ ఫ్రూట్స్ తినడం చాలా బెటరు, 100% మన హెల్త్కు మంచిది. ఇప్పుడు నెక్స్ట్ అల్లనేరు వన్లు వస్తున్నాయి ఇప్పుడైతే ఈ సీజను. అది 200-300 ఉన్నది కేజీకి. అది మన ఇంటికాడ అయితే మనం అసలు దేకను కూడా దేకం. ఎందుకంటే ఇట్లాంటివి కూడా మనము అసలు ఇంతవరకు చూడలేదు కాబట్టి మనకి ఇట్లాంటివి తెలియదు కాబట్టి మనకు తినడం అలవాట్లేదు కాబట్టి మనం ఒక్కసారి తినడం స్టార్ట్ చేస్తే మనకు రెగ్యులర్గా మనమే కావాలని కోరుకుంటాం. ఎక్కడున్నాయని మరి కోరుకుంటాము. ఇప్పుడైతే హైదరాబాద్లో అయితే రోడ్ల పక్కన ఇట్లాంటి బండ్ల మీద అయితే అమ్ముతున్నారు. జస్ట్ 40, 60, 100 లోపే, 100కి డజను, 40, 60, 80కి డజన్కి ఇస్తున్నారు. అలా మీకు నచ్చుతుంది. మీకు నచ్చితే తెచ్చుకోండి. మనం కూడా బేరం కూడా ఆడచ్చు. ఓకేనా. ఇదైతే మనకు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. విటమిన్స్ అయితే చాలా వస్తాయి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కంపల్సరీ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.